15 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఆ రోజు వాగ్దానాలు చేసి తీరా అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయితే ఏదో 15,000 తూతు మంత్రంగా ఉద్యోగాలు, దాంట్లో కూడా ఎన్నో అవినీతి పాల్పడినారు. ఎవరో నవీన్ అనే మనిషి కృష్ణా జిల్లాలో 6వ ర్యాంక్ అంట, ఈ కృష్ణా జిల్లాలో మొదటి ర్యాంకు, ఈ రాష్ట్రంలో 6వ ర్యాంకు వచ్చిన మనిషికి ఉద్యోగం లేదు. తీరా ఏదో అవుట్సోర్సింగ్ కంపెనీకి వాళ్ళు ఇచ్చేసి పేపర్ లీక్ చేసి పేపర్లు తయారు చేసి, ఎందుకంటే ఏమైనా పైన వస్తే ప్రభుత్వం రాకూడదు, వీళ్ళకందరికీ ఇరికించాలనే ఆలోచనతో చంద్రబాబు ఎప్పుడు చాలా ఆలోచన చేస్తారు. కానీ ఈ ఆలోచనలు, ఈ దగల్బారితనం, ఈ దొంగతనం అనేటివి ఇంకా చెల్లవు. ఈ రాష్ట్ర ప్రజలు బాగా చూసుకొని కూర్చున్నారు. ఈయన వచ్చిన తర్వాత నుంచి వర్షాలు ఉన్నా లేకున్నా రైతులు మటుకు రోడ్డు పైన వచ్చినారు. ఏ సీజన్ వచ్చినా కానీ రైతులకు యూరియా అందటం లేదు, ఒకవేళ అందినా కానీ
ఎక్కువ అమౌంట్ చాలా కష్టపడుతున్నారు రైతులు ఈరోజు ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే రైతు బాగుంటాడు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ ఆయన తర్వాత తనయుడు ఉన్నప్పుడు కానీ ఈ రైతులు చాలా బాగున్నారు. 5 సంవత్సరాలు వ్యాపారాలు ఉన్నాయి, ఈ రాష్ట్రం బాగుపడింది, ఈ నియోజకవర్గాలు బాగుపడినాయి, ఈ ప్రజలు బాగుపడినారు. కానీ చంద్రబాబు వచ్చిన తర్వాత ఒకే ఒక టెన్షను, ఏదో ఇప్పుడు చూడండి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి, ఈయన తప్పించుకుంటాడు, సెంట్రల్ అంటాడు, ఇంకోటి అంటాడు. మీరు రాష్ట్రంలో ఏదైతే సుంకం ఉందో దాన్ని తగ్గించి ఈ రాష్ట్ర ప్రజలపైన భారం తగ్గించండి. అది వదిలేసి మీరు ఎప్పుడు ఎవరిపైన నెట్టేకే ప్రయత్నిస్తారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కావాలి. దానికి మేమంతా ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాం, కంకణం కట్టుకున్నాం. కాబట్టి డిఎస్సిలో ఏమైతే ధోకాలు జరిగినాయో బయటికి రావాలి, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరగాలి. లేకపోతే ఈ రాష్ట్రం చాలా అట్టడుగు స్థాయిలో, ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే చాలా వెనకలు పడిపోయింది. మా పైన రుణాలు ఉన్నాయి, మా పైన బాకీలు ఉన్నాయి. ఈరోజు మా తలసరి ముందు చెప్తా ఉంటారు తలసరి ఆదాయం ఎంత అని, అది వదిలేండి. తలసరి ఆదాయం లేదు, మా తలసరి అప్పులు ఎన్నున్నాయని మాట్లాడుకోండి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు గారు తోక పార్టీలు పవన్ కళ్యాణ్ చూడండి, మొన్నగానే 3 రోజుల ముందు విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ అగ్ని ప్రమాదం జరిగిన వాళ్ళకు ఎక్స్గ్రేషియా అయ్యాడు. ప్రభుత్వంలో ఉండి మీరు ఎక్స్గ్రేషియా అయిపోతే ఎవరు ఇస్తారు? మా నాయకులు చెప్తున్నారు, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 1 నెలలో ఒక్కొక్కరికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తాం. కాబట్టి మీరందరూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ అరాచకాలకు, విధ్వంసాలకు, ఈ ఎవరైతే సోషల్ మీడియా సోదరులపైన కేసులు పెట్టి తప్పుడుగా వాళ్ళకి ఇరికిస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ కదిలి వచ్చి ఈ నిరసన కార్యక్రమం విజయవంతం చేసి రానున్న రోజుల్లో ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయో అక్కడి నుంచే మేము నాంది పలకాలి. అక్కడి నుంచే మా సర్పంచ్లు రావాలి, ఎంపీటీసీలు రావాలి, జెడ్పీటీసీలు రావాలి, మున్సిపాలిటీలో కౌన్సిలర్లు రావాలి. ప్రతి ఒక్కరూ గెలిచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక మెసేజ్ పంపించాలి. ఇప్పుడు అయిపోయింది చంద్రబాబు కదా అని ప్రజల్లో చాలా అపోజిషన్ వచ్చింది. ప్రజల్లో చాలా చంద్రబాబు నాయుడు అంటే చాలా విరక్తి పుట్టింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఈ నిరసనతో మేము తెలియజేస్తున్నాం ఏమంటే, మీరు ఏదైతే మేనిఫెస్టో చెప్తున్నారో, ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చినారో దాన్ని మీరు వెంటనే అమలుపరచండి. లేని పక్షంలో ఈ రోజు కాదు నిరసన కార్యక్రమం, మేము ప్రతిరోజు నిరసన తెలియజేస్తాం. వైఎస్ఆర్ శ్రేణులు రోజు నిరసనకి దిగుతారని కూడా ఈ ప్రెస్ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. మొదటిగా పాత్రికేయ సోదరులు మమ్మల్ని కోఆపరేట్ చేసినందుకు, ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకు కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నిరసనలో ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక వాళ్లకు నమస్కారాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి మండలం నుంచి ప్రతి కన్వీనరు వాళ్ళు ఇక్కడికి అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణుని పిలుచుకొని వచ్చి కన్వీనర్లు పేర్లు 6 కన్వీనర్లు ఉన్నారు, టౌన్ కన్వీనర్ ఉన్నారు. మన ప్రణీత్ రెడ్డి, శివారెడ్డి అన్న, మధు అన్న, కృష్ణ ఎంతోమంది ఉన్నారు. బాబు డిక్కి బాబు తలుపుల నుంచి దాదాపు 1000 మంది 1500 మందితో ఈరోజు ర్యాలీకి రావడం జరిగింది.